వెంకటేష్, త్రివిక్రమ్, శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ మధ్య అధికారికంగా అనౌన్స్ చేశారు. వెంకీ తన కెరియర్ లో నటిస్తున్న 77వ సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకటేష్ నటిస్తున్న మూవీ ఇది. ఇందులో ఫిమేల్ లీడ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కన్నడ అందం కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం విశేషం. మంగళవారం అక్టోబర్ 21 ఆమె తన పుట్టినరోజు జరుపుకుంది. ఆమెకు విషెస్ చెబుతూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. కొన్ని రోజులుగా శ్రీనిధియే ఈ మూవీలో ఫిమేల్ లీడ్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మేకర్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా దానిని కన్ఫర్మ్ చేసింది. గార్జియస్ గ్రేసియస్ శ్రీనిధి శెట్టికి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే శ్రీనిధి శెట్టి. ప్రొడక్షన్ నెంబర్ 8 లో మిమ్మల్ని తీసుకోవడం ఎక్సైట్మెంట్ గా ఉంది అని క్యాప్షన్స్ తో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఏడాది హిట్ 3 చిత్రంలో మంచి విజయాన్ని రుచి చూసిన శ్రీనిధి దీపావళికి తెలుసు కదా అనే సెన్సిబుల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీనిధి శెట్టి మొదట కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాలో పాపులర్ అయింది. ఆ సినిమా ద్వారా ఆమె దేశమంతా తెలిసిన పేరు అయింది. అయితే ఆ సినిమా హిట్ అయినా కన్నడలో పెద్ద అవకాశాలు రాలేదు. కానీ ఈ మధ్య తెలుగులో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. నానితో హిట్ 3 మూవీలో నటించిన ఆమె ఈ మధ్య తెలుసు కదాలో కనిపించింది. ఇక ఇప్పుడు వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ ఏడాది హిట్ 3 చిత్రంతో మంచి విజయం రుచి చూసిన శ్రీనిధి దీపావళికి తెలుసు కదా అనే సెన్సిబుల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ వంటి అగ్రస్థాయి టీంతో పనిచేసే ఛాన్స్ దక్కడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ చిత్రమే కాకుండా తమిళంలో అజిత్ తో ఒకటి, తెలుగులో మరో 2 సినిమాలు సైతం ఈ అమ్మాయి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వెంకటేష్ సూపర్ హిట్ చిత్రాలు 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లేశ్వరి' చిత్రాలకు త్రివిక్రమ్ రచన చేశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. అదే విధంగా తమన్ కాకుండా యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. కాగా ఈ మూవీ 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్ లో మూవీ రూపుదిద్దుతుంది. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. అయితే వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పెంచేస్తుంది. మరి వెంకటేష్, శ్రీనిధి శెట్టి కాంబినేషన్ మీకెలా అనిపిస్తుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.